అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎస్సీ వర్గీకరణ చేసినందుకు ఇక్కడ పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా మందకృష్ణ మాదిగ అన్న గారు అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు, మాదిగలు అని చెప్పుకునేదానికి భయపడే రోజుల్లో ఆయన మందకృష్ణ మాదిగ అని చెప్పుకొని అనేక ఉద్యమాలు, ఎటువంటి ప్రలోభాలు పెట్టినా కూడా ప్రలోభాలు లొంగకోకుండా ఈరోజు చేసింది. దానికి వెన్ను తట్టి పనిచేసిన వాడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. గత 2000 సంవత్సరంలోనే ఎస్సీ వర్గీకరణ చేసి ఈ దాదాపు 4 సంవత్సరాల పాటు వర్గీకరణ మన రాష్ట్రంలో అమలు చేయడం జరిగింది. అదేవిధంగా దేశంలో స్పీకర్ బాలయోగి గారిని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్పీకర్ ప్రతిభాభారతిని, కేఆర్ నారాయణ గారిని, అనేక మందిని ఎస్సీలను ఈరోజు అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టినది ఒక దళితులను గుర్తించినది తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అందుకే దళితులంతా కూడా ఆయన కోసం ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీకి, ఆయనకు అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ ఎంత కపట నాటకాలు ఆడుతున్నదో నిన్న మనం ప్రత్యక్షంగా శాసన మండలిలో చూసాం. తేలు కుట్టిన దొంగల్లాగా శాసన మండలిలో వ్యవహరించారు. దాన్ని ఏకగ్రీవంగా కాకోకుండా కొన్ని చిటుకు ప్రయత్నాలు చేశారు. దాన్ని అధిగమించి చంద్రబాబు నాయుడు గారు నిన్న శాసన మండలిలో దాన్ని ఆమోదించే విధంగా చేసుకున్నాడు. అదేవిధంగా ఈ వైఎస్ఆర్ పార్టీకి కానీ, అప్పుడు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కానీ, దళితులకు కానీ, మాదిగలకు కానీ, మాలలకు కానీ ఎటువంటి న్యాయం చేయలేదు. కేవలం ఓట్ల కోసమే దళితులను వాడుకున్నది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు దళితుల కోసము చిత్తశుద్ధితో ఉన్నారు కాబట్టి ఈరోజు ఎస్సీ వర్గీకరణ చేశారు. ఈ 59 కులాలకు కూడా ప్రతి కులానికి కూడా న్యాయం చేస్తారని చెప్పి ఈరోజు అనంతపురంలో ఉన్నటువంటి బేడ బుడగ జంగాలను కూడా మేము మాతో కలుపుకొని ఎస్సీలలో ఐకమత్యంగా మేము ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.